పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఈ రోజుల్లో అందరికీ విటమిన్ డి అనేది తగ్గిపోతుంది. అసలు ఎందుకు తగ్గిపోతుంది? దీనికి కారణాలు ఏంటి? విటమిన్ డి తగ్గింది అని లక్షణాలు ఎలా ఉంటే మనం ఎలా తెలుసుకోవాలి? దాని గురించి మాట్లాడదాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆకాంక్ష సిన్హా, ఆర్థోపెడిక్ సర్జన్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్, నిమ్స్. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. హలో, నమస్తే. సో ఈ రోజుల్లో విటమిన్ డి అనేది తగ్గడం అనేది దాదాపు ఒక 10 to 15 years నుంచి వింటూనే ఉన్నాం. విటమిన్ డి తక్కువగా ఉంది, పిల్లలైనా పెద్దలైనా. ఎందుకు? పిల్లలు ఎండలో ఆడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ సంగతి చెప్పనవసరం లేదు. 24 hours కొన్ని గంటల పాటు ఏసీలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి తగ్గిందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ సిమ్టమ్స్ తెలియజేస్తారా? ఎగ్జాక్ట్లీ. సో పిల్లల్లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే, మామూలుగా పేరెంట్స్ చూస్తూ ఉంటారు, ఒకవేళ పిల్లలది యాక్టివిటీ లెవెల్ ఏమైనా తగ్గిందనుకోండి యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ మంత్, లేకుంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా డిఫార్మిటీ స్టార్ట్ అయినాయి అనుకోండి. డిఫార్మిటీస్ అంటే మోకాల దగ్గర ఏమైనా బెండ్ అవ్వడం. సో మామూలుగా కాళ్ళు స్ట్రేట్ ఉండాలి, అవి అన్నీ మేము చూస్తూ ఉంటాం. బట్ ఒకవేళ బిఫోర్ 5 years కాలు ఇట్లా బెండ్ అయిందనుకోండి, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యాజ్ కంపేర్డ్ టు ద నార్మల్ పాపులేషన్ నియర్ బై, అవి అన్నీ చిన్న చిన్న లక్షణాలు. 5 years తర్వాత మామూలుగా కాళ్ళలోపు తెలుస్తుంది ఈ లక్షణాలు ఉంటాయి. అంటే కాళ్ళు అలా వంకరపోవడం. ఎగ్జాక్ట్లీ. ఇంకా వేరే లక్షణాలు అయితే ఇంకా చిన్న పిల్లల్లో ఈ రిస్ట్ దగ్గర స్వెల్లింగ్ రావడం, ఇవి అన్నీ చిన్న చిన్న లక్షణాలు. సో అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే మామూలుగా వాళ్ళలో కూడా హీల్ పెయిన్ అండ్ తొందరగా అలసిపోవడం, వాళ్ళ యాక్టివిటీ లెవెల్ చాలా తగ్గిపోవడం, ఇవి అన్నీ చిన్న చిన్న లక్షణాలు. అండ్ ఇంకొకటి మేము మిస్ చేసేది టీత్ దగ్గర సడన్గా గ్యాప్ రావడం. అండ్ మీ చూయింగ్ కేపబిలిటీ ఒకవేళ ఎక్కువ ఏమైనా తగ్గిందనుకోండి, ఏమైనా చూ చేసినప్పుడు విపరీతంగా నొప్పి లేవడం. దీస్ ఆర్ స్మాల్ సైన్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్. అంటే ఇవి అన్నీ మేము తొందరగా పికప్ చేస్తే, దానిపైన మేము ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి ఇన్ ద లాంగ్ రన్ చాలా వరకు లాభం ఉంటుంది. ఓకే, పిల్లల్లో ఈ లక్షణాలు మనం గుర్తిస్తాం. ఓకే, సో వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటనేది తర్వాత చూద్దాం. పెద్దలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మనం ఎలా గుర్తించాలి వాళ్ళని? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లైక్ ఐ సెడ్, హీల్ పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ అండ్ రిస్ట్ పెయిన్. ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కొంచెం ఎక్కువ అయిన వల్ల కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. ఇవి అన్నీ అర్థం చేసుకొని వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ గురించి మాట్లాడి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మాకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఏంటి టెస్ట్లు అంటే ఏంటి, ఏం చేసుకోవాలి ఇప్పుడు? సో పిల్లలకి కూడా టెస్ట్లు చేయొచ్చా? బ్లడ్ టెస్ట్ అది పిల్లలకి మామూలుగా ఇట్ ఈస్ అ క్లినికల్ డయాగ్నోసిస్. మామూలుగా పిల్లల్లో మేము మందులు ఇస్తాం, దానివల్ల చాలా తొందరగా అది హీల్ అవుతుంది. కానీ ఒకవేళ హీల్ అవ్వకపోతే అప్పుడు మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. బట్ అడల్ట్స్లో మేము ఫస్ట్ కాల్షియం, వైటమిన్ డి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అండ్ ఏమైనా B12 లాంటివి టెస్ట్లు ఉంటే అవి చేయించుకుంటాం. ఇవి అన్నీ చేయించుకున్నాక మామూలుగా వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఆడవాళ్ళలో హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో అవి కూడా చేయించుకుంటే మంచిది. సో దీస్ ఆర్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్. పిల్లలకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో షార్ట్స్ వీక్లీ వన్స్ అవి తీసుకుంటే సరిపోతుంది, డి విటమిన్ మనం ఎండకు వెళ్ళం కాబట్టి ఆ షార్ట్ సరిపోతుంది అంటారు. అవి తీసుకోవచ్చు అసలు? మీరు కూడా సజెస్ట్ చేస్తారా డాక్టర్స్? డెఫినెట్లీ. పిల్లలకి మామూలుగా మేము సిరప్ ఇస్తామండి. ఆ సిరప్ వేరే బ్రాండ్స్ సిరప్ వస్తాయి, లైక్ ఆల్మోస్ట్ 5 to 6 బ్రాండ్స్. బట్ మామూలుగా పిల్లల్లో ఒకవేళ మేము క్లినికల్ సిమ్టమ్స్ వల్ల ఏమైనా డయాగ్నోస్ చేసామనుకోండి, అప్పుడు వీ గివ్ దెమ్ 1 dosage ఆఫ్ వైటమిన్ డి యాక్టివేటెడ్. దాని తర్వాత ఫార్ మెయింటెనెన్స్ వాళ్ళకి మేము సిరప్తో కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month ద చైల్డ్ విల్ బికమ్ మోర్ యాక్టివ్ దెన్ యూజువల్. 1 monthలో వచ్చేస్తుంది. 1 monthలో మీకు అట్లీస్ట్ ఆ ఏరియా, వీక్ ఉన్న ఏరియా, ఎక్కడ
లైక్ ఒకవేళ మీరు అనుకున్నారని కూడా మామూలుగా పిల్లలు చెప్తారు నాకు మోకాల దగ్గర నొప్పిలేస్తుంది, చేతుల దగ్గర నొప్పిలేస్తుంది, నేను తొందరగా కింద పడుతున్నాను, నాకు కొంచెమైనా కింద పడితే కూడా నాకు నొప్పిలేస్తుంది, ఇట్లాంటివి దీస్ ఆర్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండ్ ఇంపార్టెంట్ సైన్స్. ఇవి అన్నీ మేము కొంచెం ఫోకస్ చేసి వీ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ ఇన్ లిసనింగ్ టు ద చైల్డ్. మామూలుగా పిల్లలు మోకాలు నొప్పులు, చేతుల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు ఇవి అన్నీ చెప్పరు. సో వాళ్ళకి 1 month ఆఫ్ యాంప్యూల్ డోసేజ్ యాక్టివేటెడ్ వైటమిన్ డి ఇస్తాం. దాని తర్వాత వీ గివ్ దెమ్ అ కంప్లీట్ 3 months కోర్స్ ఆఫ్ సిరప్. అండ్ ఇన్ 1 month you can see the difference. 1 month లో yes provided it is not a metabolic bone disease. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ కెన్ బి డ్యూ టు మెటబాలిక్ బోన్ డిసీజ్, అంటే కిడ్నీలో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ పిల్లల్లో వస్తుంది. సో అవి అన్నీ మేము చెక్ చేయాలంటే అట్లీస్ట్ 1 month టైం బాడీకి ఇవ్వాలి. అప్పుడు కూడా తగ్గట్లేదు అనుకోండి, దెన్ వీ కెన్ గో హెడ్ అండ్ ఇన్వెస్టిగేట్. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే పెద్దవాళ్ళల్లో ఏంటి మరి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో పెద్దవాళ్ళు ఇట్ ఈస్ మచ్ ఈజీ ట్రీట్మెంట్, కానీ ఇట్ ఈస్ అ లాంగ్ ట్రీట్మెంట్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో పెద్దల్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా కాల్షియం వైటమిన్ డి ట్యాబ్లెట్స్తో టిల్ ది ఏజ్ ఆఫ్ 55 to 60 మేము ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, 55 to 60 అప్పుడు వరకు. మామూలుగా ఐ విల్ జస్ట్ టెల్ వన్ పాయింట్ అబౌట్ విమెన్స్ హెల్త్. మా బాడీలో 35 years వరకు వీ క్యాన్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి. కానీ 35 years తర్వాత మన బాడీ will stop absorbing calcium and vitamin D as easily as it was absorbing before 35. So that is why రెగ్యులర్గా ఇవాల్యుయేషన్ చేయడం చాలా ముఖ్యం. 35 తర్వాత అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆడవాళ్ళు అయితే చెక్ చేయించుకోవాలి. అండ్ దెన్ ట్యాబ్లెట్స్తో 55-60 వరకు మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ బోన్ మినరల్ డెన్సిటీ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇంజెక్షన్స్ లాంటివి పాటించవచ్చు, తీసుకోవచ్చు. అంటే మీరు చెప్పినట్టుగా డెన్సిటీని బట్టి ఇంజెక్షన్ వరకు వెళ్ళొచ్చు. లేదు అంటే వాళ్ళేంటి ఈ సిరప్స్ కానీ లేకపోతే ఈ టాబ్లెట్స్ తో సరిపోతుంది. ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో టు బీ వెరీ ఫ్రాంక్, ద ట్రీట్మెంట్ విల్ లాస్ట్ ఫర్ 6 months. 6 months అంటే మీరు 2 months మెడిసిన్స్ మేము ఇచ్చిన డోసేజ్ బట్టి తీసుకోవాలి, 1 month గ్యాప్ ఇవ్వాలి. ఆ సైకిల్ని 3 times రిపీట్ చేయాలి మనం. ఆ సైకిల్ని మేము 3 times రిపీట్ చేశాక అట్లీస్ట్ ఒక 3 months రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి. సో ఇట్లా 1 year నిండుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ 1 year డెఫినెట్లీ దేర్ విల్ బీ అ చేంజ్ ఇన్ యువర్ వైటమిన్ డి లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. అంటే మీ బాడీలో జస్ట్ బ్లడ్లో ఉన్న వైటమిన్ డి అవసరం కాదు, మీ బోన్లో కూడా ఆ వైటమిన్ డి చేరాలి. సో ఫర్ దాట్ ఇట్ టేక్స్ ప్రాపర్ 1 year. ఓకే, అయితే ఇప్పుడు సిరప్స్ లేకపోతే మెడిసిన్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా, న్యాచురల్గా కూడా మనం తీసుకుంటే అది ఇంకా మంచిది అని డాక్టర్స్ ఎప్పుడు చెప్తుంటారు. ఒక టైం మార్నింగ్ 7 to 8 అలా ఉంటే బాగుంటుంది అని. బట్ కుదరని వాళ్ళు ఇలా మెడిసిన్స్కి వెళ్ళొచ్చా? లేదు, ఒకవేళ ఏ మాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఆ 7 to 8 విటమిన్ డి తీసుకోవచ్చా న్యాచురల్గా? రైట్. సో న్యాచురల్గా యాక్చువల్లీ బెస్ట్ టైం, ఐ థింక్ దట్ ఈస్ గుడ్. న్యాచురల్ బెస్ట్ టైం to absorb vitamin D from the sun rays is actually 9 to 4. కానీ మీరు ఆఫీస్ వెళ్ళే ముందు ఒక 1/2 hour అండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1/2 hour కూడా మీరు హార్డ్నెస్ చేయగలితే ఆ వైటమిన్ డిని, ఓకే, దాట్ ఈస్ ఆల్సో ఎనఫ్. అండ్ పిల్లలు మామూలుగా మార్నింగ్ చాలా తొందరగా స్కూల్కి వెళ్తారు. సో సాయంత్రం కొంచెం వచ్చాక ఒక 1/2 hour లేకుంటే 1 hour వాళ్ళని వదిలిపెట్టేస్తే nobody in the country will ever have vitamin D deficiency. At least mana India lo, because we have so much of sunlight. So andikabatti teeskovali. Yes. So natural source is the best. Okay, ala kudarani pakshanlo కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు, కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మనం ముందు నుంచి మెడికేషన్ యూస్ చేసుకోవచ్చా? డయాగ్నోస్ చేసేదాకా ఆగాల? సో బిఫోర్ I comment on that, I will just tell, మామూలుగా యూకేలో అండ్ వేరే కంట్రీస్లో తక్కువ సన్లైట్ ఉన్న ఏరియాస్, ఆ ఏరియాస్లో ప్రొఫైలాక్టిక్గా మేము వాడచ్చు.
ఓకే. ఓకే. ఇన్ ఇండియా అంత పెద్దగా అవసరం లేదు, బికాజ్ అక్కడ చాలా డిఫరెంట్ సన్లైట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 months to 6 months, 12 months. సో ఆ ఏరియాస్లో వాడితే బెటర్. ఇండియాలో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డయాగ్నోస్, టు యూజ్ ఇట్ బిఫోర్ యూ డయాగ్నోస్. ఓకే, రైట్. ఫస్ట్ కాల్ చూద్దాం. వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు నైట్ టైము నిద్రలో జాయింట్ పెయిన్స్ వస్తుంది, బ్యాక్ సైడ్. అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. ఇది జాయింట్ పెయిన్స్ అండి, వెనకాల జాయింట్ పెయిన్స్. అవునండి. ఓకే. మెడ కింద భాగంలో మధ్యలో. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి సమస్యలు మీకు? ఇది నాకు ఈ మధ్యన 6 months 7 months ముందు నుంచి ఉన్నాయండి. ఓకే, జనవరి ఆ టైం నుంచి. డాక్టర్ గారు చెప్తారండి. సో మెడ పై భాగం నుంచి కూడా వాళ్ళకి పెయిన్స్ అండ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. నమస్తే శ్రీనివాస్ గారు. సో మామూలుగా మీకు మెడ నొప్పులు ఒకవేళ చేతుల వరకు వస్తున్నాయి అనుకోండి, మెడ నుంచి చేతుల వరకు తిమ్మిరి లాంటివి ఏమైనా వస్తువు లేపాలంటే మీకు నొప్పులు అట్లాంటివి ఏమైనా లేస్తున్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. ఎందుకంటే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో మాకు చాలా వరకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుస్తాయి. సో మెడ నొప్పులు యాక్చువల్లీ స్పాండిలోసిస్ వల్ల అవ్వచ్చు, లేకుంటే ఆర్థరైటిస్ వల్ల కూడా అవ్వచ్చు, లేకుంటే వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వల్ల అవ్వచ్చు. సో ఇవి అన్నీ రూల్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు డాక్టర్ గారి దగ్గర వెళ్ళి ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. రైట్. ఆదిలాబాద్ నుంచి సంతోష్ లైన్లో ఉన్నారు. హలో. మరి లెఫ్ట్ సైడ్ నొప్పి ఉంది మోకాలు. లెఫ్ట్ సైడ్ ఇది కొద్దిగా అరిగిపోయినట్టు ఉంది. ఇది రైట్ సైడ్ ఓకే ఉంది, లెఫ్ట్ సైడ్ ఇబ్బంది. ఓకే, రైట్ సైడ్ బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ ఇబ్బంది. ఓకే, ఆర్థోపెడిక్ ప్రాబ్లం. నమస్తే సతీష్ గారు. సో మోకాలు నొప్పులు మామూలుగా కొంచెం అరుగుదల వల్ల డెఫినెట్లీ వస్తాయి. మీకు ఒకవేళ మోకాలు అరిగిపోయినాయి అనుకోండి, మీకు బెడ్ నుంచి బాత్రూమ్ వరకు వెళ్ళడం కూడా ఇబ్బంది ఏమైనా లేస్తుంది అనుకోండి, డెఫినెట్లీ మీరు ఒకసారి ఎక్స్రే తీపియాలి. ఎందుకంటే ఆ మోకాలు లోపల ఉన్న అరుగుదల ఏ గ్రేడ్లో ఉందో అది మాకు తెలియాలి ఫస్ట్. దాన్ని బట్టి మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ చాలా వరకు అరిగిపోయింది అనుకోండి, మీకు బయట నుంచి మోకాలు కొంచెము వంకర పోయినట్టు కూడా కనిపిస్తాయి. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్రే తీపియాలి, డాక్టర్ గారి దగ్గర వెళ్ళాలి, దాని తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే విటమిన్ డి తక్కువ ఉంది అని అంటే అది ఆర్థోపెడిక్కి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ వైటమిన్ డి, కాల్షియం యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. సో ఒకవేళ వైటమిన్ డి తక్కువ ఉందనుకోండి, యూ హ్యావ్ టు లుక్ ఎట్ కాల్షియం లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. ఓకే. సో మన బోన్ స్ట్రెంగ్త్ అండ్ బోన్ మినరలైజేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మన బోన్స్ లోపల ఎంతవరకు ఆ కాల్షియం అండ్ వైటమిన్ డి చేరుతుందా లేదా అది కనుక్కోవడానికి ఫస్ట్ వీ విల్ గెట్ వన్ ఎక్స్రే, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్, అండ్ థర్డ్ ఇస్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్. సో బేసికలీ మేము ఒకే రిపోర్ట్ చూడమండి, వీ విల్ సీ ఆల్ ద రిపోర్ట్స్ అండ్ దానిని అసిమిలేట్ చేసి మేము మీకు ఒక ఒపీనియన్ ఇస్తాము ఆఫ్టర్ సీయింగ్ క్లినికలీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. హలో. మేడం గారు చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. హలో, వింటున్నామండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మాకు అరికాళ్ళు బాగా నొప్పులుగా, మంటలుగా, చురుకులుగా ఉంటున్నాయి. అరికాళ్ళు చెప్పులు లేకుండా నేల మీద పెట్టలేకపోతున్నాము. అది ఏం చేయాలా ఏం అర్థం. 2 సంవత్సరాలు మెడిసిన్ వాడినామండి, విజయవాడలో మెడిసిన్. అదేమి మనకు సాటిస్ఫైగా లేదు. అది ఏం చేయాలా ఏందని. నమస్తే సత్యనారాయణ గారు. సో కాళ్ళు మంట రావడం, ఇప్పుడు ఒకవేళ మీకు డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ అన్కంట్రోల్ లెవెల్స్లో ఉన్నాయి అనుకోండి, దానివల్ల కూడా రావచ్చు.
ఒకవేళ మీరు మార్నింగ్ టైం లేచిన తర్వాత కాలు కింద పెట్టగానే విపరీతంగా మంటలు లాంటివి లేకుంటే కాలు పెట్టలేకపోతున్నారనుకోండి, మామూలుగా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్లాంటార్ ఫేషియాటిస్. అంటే మన కాలు కింద ఒక పట్టీ లాంటిది ఉంటుందండి. ఏజ్తో సహా అది మామూలుగా డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు చెప్పులు చేంజ్ చేయాలి. మీకు అంత పెద్దగా నొప్పి ఉందనుకోండి, మీరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి. అండ్ దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. ఓకే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళలో ఎన్ని రోజులకి చేంజ్ కనిపిస్తుంది విటమిన్ డి? సో 3 months to 4 months టైం బాడీకి బాడీకి ఇవ్వాలి అనేది వాడాలి డెఫినెట్లీ. మీరు 6 months నేను చెప్పిన కోర్స్ 2+1 2+1 2+1 ఇది అయితే తప్పకుండా మీరు వాడాలండి. బట్ మీకు విజిబుల్ చేంజ్ కనిపించాలంటే 3 months బాడీకి టైం ఇవ్వాలి. ఓకే. అండ్ ఈ మధ్య మీరు మార్నింగ్ టైం ఒక 1/2 hour ఎండలో కూర్చోవడం, సాయంత్రం టైం 1/2 hour. సో బిఫోర్ 9 o'clock అండ్ ఆఫ్టర్ 4 o'clock ఒక 1/2 hour అయినా మీరు కూర్చుంటే చాలు. మామూలుగా నాకు చాలామంది అడుగుతుంటాడు, లైక్ బిట్వీన్ 10 o'clock to 4 o'clock మేము ఎండలోనే తిరుగుతూ ఉంటాము, అది సరిపోతుందా? కాదు, అది సరిపోదు. బికాస్ మాకు ఏది అవసరం అంటే యూవీబీ రేస్. ఆ యూవీబీ రేస్ యాక్చువల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను చెప్పిన టైంలో తీసుకుంటే మీ బాడీకి ఇంకా బెటర్ అవుతుంది. అంటే అది 9 to 4? బేసిక్లీ బెస్ట్ టైమ్ ఇస్ 9 to 4. కానీ చాలా మందికి ట్యానింగ్ ఇవి అన్ని చాలా అడుగుదాం అనుకుంటున్నాను. ట్యాన్ అయిపోతాము అని చెప్పేసి, అంటే 7 to 8 అయితే ఉండగలం, కానీ ఆఫ్టర్ 9-10 అంటే దానికి సంబంధించిన సన్ స్క్రీన్స్ చాలా మంది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? చాలా. ఇప్పుడు అలా మనం చేయలేదు, 9 to 4 లో ట్యాన్ అయిపోతాము అంటే ఇండస్ట్రీలో అట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఆలోచిస్తారు కదా, మరి అలా ఉండొచ్చా ఆ సన్ స్క్రీన్స్ పెట్టుకుని? డెఫినెట్లీ ఆ సన్ స్క్రీన్స్ పెట్టుకొని ఉండొచ్చు, బట్ మీకు అవసరం ఉన్న యూవీ రేజ్ తీసుకుంటే బెటర్. దానికంటే ముందే తీసుకోవాలి, లేకుంటే దాని తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 కృష్ణ గారు, టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. కృష్ణ గారు, రైట్ కాల్. పెంటయ్య లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో మేడం, చెప్పండి. మీ సమస్య ఏంటి చెప్పండి. అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు తిరుగుతుంటాయి మేడం, అది ఏంటని? కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా కొంచెం కాళ్ళు నొస్తూ ఉంటాయి. ఓకే. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జ్వరం లాంటివి? జ్వరం అంటే ఏం లేదు మేడం, అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంటది వర్షాకాలం వచ్చేసరికి. జనరల్ గా మనం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటుంటే చాలా మంది ఇంకొక కంప్లైంట్ ఏంటంటే విటమిన్ డి తక్కువగా ఉండడం మూలాన కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి అని అంటుంటారు. దట్ ఈస్ డెఫినెట్లీ యాక్చువల్లీ ప్రస్తుతానికి వరల్డ్లో ఉన్న సిచ్యువేషన్లో there is an epidemic of calcium and vitamin D deficiency and B12 deficiency. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి నేను యాక్చువల్లీ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలంటే బేసిక్లీ జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అనేది అడల్ట్స్లో రావడం, అంటే పెద్దోళ్ళలో రావడం, అలాంగ్ విత్ పువర్ టెండెన్సీ టు కంటిన్యూ యువర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. అంటే మీరు ఏమేమి చేయగలుగుతున్నారో ఒక 3 months క్రితం, ఇప్పుడు మీకు చేయడానికి అవి అన్నీ ఇబ్బందిగా అనిపిస్తున్నారు, చాలా తొందరగా అలసిపోతున్నారా, ఇవి అన్ని లక్షణాలు ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ మీరు కాల్షియం వైటమిన్ డి లెవెల్స్ని ఒక్కసారి చెక్ చేయించాలి. ఓకే. సో వైటమిన్ డి మనం అలా న్యాచురల్గా తీసుకుంటే బెస్ట్ అని మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ న్యాచురల్గా తీసుకుని వాళ్ళు ఇలా మెడికేషన్తో యూజ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు సేఫ్, అది ఎన్ని రోజుల వరకు సేఫ్? ఒకవేళ కంటిన్యూ వాడినప్పటికీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయని అంటుంటారు. అండ్ విటమిన్ డి అసలు ఎంత మోతాదులో ఉండాలి? పర్టికులర్ ఫిగర్ ఏమైనా ఉందా దానికి? డెఫినెట్లీ. సో నార్మల్ వైటమిన్ డి లెవెల్ ఇస్ 30 to 100. ఓకే, 30 to 100. సో మామూలుగా అన్ని ల్యాబ్స్ మీకు రేంజ్ ఇస్తారు, మీరు ఒకవేళ వైటమిన్ డి చెక్ చేయించుకున్నారనుకోండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ వైటమిన్ డి లెవెల్ని మేము క్లినికల్గా కోరిలేట్ చేయాలి. ఓకే. సో చాలా మందికి 29 ఉంటుంది. సో డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ లో వైటమిన్ డి? దానికి మందులు స్టార్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ వీ షుడ్ స్టార్ట్. ఒకవేళ మీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ పైన ఏమైనా
ప్రాబ్లం అయిందనుకోండి, ఒకవేళ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ అవుట్ యువర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, మీకు చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. జాయింట్ పెయిన్స్ వల్ల మీరు లేవలేకపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళగలేకపోతున్నారు, మీ పని చేయలేకపోతున్నారంటే డెఫినెట్లీ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్. సో నార్మల్ వాల్యూ 30 to 100, బట్ ఒకవేళ కొంచెం బార్డర్ లైన్ ఉన్నా కూడా వీ కెన్ స్టార్ట్ కాల్షియం, వైటమిన్ డి అని నేను చెప్తున్నాను. ఉప్పల్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. చెప్పండి రాజు గారు. నేను డాక్టర్ గారితో మాట్లాడవచ్చు? మాట్లాడండి. చెప్పండి రాజు గారు, నమస్తే. నాకు 3 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చూపుడు వేరు బోన్ డిటాచ్ అయిందన్నమాట. ఓకే. అది మళ్ళీ కానీ అటాక్ చేశారు, మిడిల్ బోన్ ఇదైంది, అటాక్ చేశారు. అది సరిగ్గా దాన్ని ఫిజియోథెరపీ చేయలేదు. అయితే అది కొంతవరకే బెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాబట్టి అదేమన్నా పూర్తిగా బెండ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫిజియోథెరపీ ద్వారా ఏమన్నా మళ్ళీ చేయొచ్చా? దేర్ ఇస్ ఎనీ టెక్నాలజీ వేర్ వీ కెన్ నార్మల్ తేవచ్చా ఆ లిటిల్ ఫింగర్? ఇది ఎన్ని రోజులు అయిందండి ఆపరేషన్ చేసి? 3 years అయిందండి. 3 years. ఓకే. మామూలుగా ఫిజియోథెరపీతో సహా మేము మూవ్మెంట్ ఒకవేళ 100% తీసుకురావగలుగుతున్న ఉద్దేశంతో ఫిజియోథెరపీ చేసామనుకోండి, వీ నీడ్ 6 months టైం. ఓకే, 6 months లోపల మీకు చాలా వరకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 6 months తర్వాత కొంచెం కష్టం. సో ఒకవేళ మీరు ఈ స్మాల్ జాయింట్ దగ్గర డిటాచ్ అయిందని అంటున్నారు కదా, సో ఇన్ ద ఫ్యూచర్ మీకు ఇది పూర్తిగా మూవ్మెంట్ రావాలనుకోండి, దానికి కూడా నీ రీప్లేస్మెంట్ లాగా చిన్న చిన్న ఎముకలకి కూడా రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ. దట్ ఈస్ ద లేటెస్ట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. శంకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి. హలో చెప్పండి శంకర్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి? మేడం, ఇది నాకు 35 years ఏజ్ మేడం. మేడం ఏవియన్ గ్రేడ్ 4 వచ్చేసింది మేడం ఇప్పుడే. ఓకే. మీకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? కీలవ్రాతం లాంటిది ఏమైనా ఉందా అండి? ఓకే. మీకు కోవిడ్ వచ్చిందా ఇంతకు ముందు? రైట్. మీరు బెడ్ నుంచి బాత్రూమ్ వరకు వెళ్ళగలుగుతున్నారా అండి? ఇక్కడ వరకు వెళ్ళగలుగుతాను మేడం, బాత్రూమ్ వరకు. ఓకే. అండ్ కొంచెం ఇంటి బయట వెళ్ళాలంటే ఏమైనా వాకర్ పట్టుకొని వెళ్తున్నారా, లేకుంటే వాకర్ లేక వెళ్తున్నారా? ఇంకా బయటకే తిరగట్లేదు మేడం, ఇంటి వరకే మేడం. రైట్. సో ఏవియన్ గ్రేడ్ 4లో ఒకటే ఒక సొల్యూషన్ అండి, అండ్ దట్ ఈస్ హిప్ రిప్లేస్మెంట్. అండ్ మామూలుగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దీనిని మేము కన్ఫర్మ్ చేస్తాం. ఎలా అంటే మీ హిప్ జాయింట్ అంటే తుంటి దగ్గర ఎంతవరకు మూవ్మెంట్ వస్తుందో దానిని ఎక్స్రే అండ్ ఎంఆర్ఐతో కోరిలేట్ చేసి మామూలుగా యాజ్ అ డాక్టర్ వీ గివ్ అవర్ ఫైనల్ ఒపీనియన్. సో మై సజెషన్ ఇస్, మీరు ఎక్కడైనా ఉన్నారనుకోండి, అక్కడ దగ్గరలో మంచి డాక్టర్ దగ్గర వెళ్ళండి అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించండి. ఓకే. విటమిన్ డి మెడికేషన్ యూస్ చేయడం వల్ల మీరు చెప్పిన ఒక పీరియడ్ 3 months or 6 months యూస్ చేసిన తర్వాత మనలో ఉన్న ఇమ్యూనిటీ పెరుగుతుందా, అండ్ మళ్ళీ ఆ సమస్య వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా విటమిన్ డి? సో వైటమిన్ డి ఈజ్ నాట్ జస్ట్ అ వైటమిన్. వైటమిన్ డి ఈజ్ ఆల్సో అ హార్మోన్. ఈ విషయం యాక్చువల్లీ చాలా మందికి తెలియదు. సో వైటమిన్ డి యాక్చువల్లీ మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని పెంచడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. సో మేము ఏదైనా వైరల్ ఫీవర్ని అటాక్ చేయాలంటే మన బాడీలో ప్రోటీన్స్ అవసరం. సో అట్లాంటివి మంచి ప్రోటీన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. మీకు ఫీవర్ వచ్చినప్పుడు అటాక్ చేస్తాయి వైరస్ని. అట్లాగే మన బాడీలో డిఫెన్సిన్స్ అని ఒక స్పెషల్ మాలిక్యూల్ అనేది ఉంది. ఆ మాలిక్యూల్ని పెంచడానికి వైటమిన్ డి హెల్ప్ చేస్తుంది. దానివల్ల బ్యాక్టీరియా చాలా వరకు న్యూట్రలైజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అంటే దీనివల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది. డెఫినెట్లీ అంటే మందులు లేక మీరు నార్మల్ అవ్వచ్చు అని, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా
పెద్దగా మందులు అవసరం పడకపోవచ్చు మీకు. రైట్ డాక్టర్, ఇవాళ విటమిన్ డి గురించి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆడియన్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.